ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఫేస్ మీద ఏ మేకప్ లేదు. సో మనం ఫస్ట్ అయితే ఈ ఐస్ క్యూబ్ని తీసుకుందాం. మీరు ఈ ఐస్ క్యూబ్ని ఫేస్ అంతా ఇలా చక్కగా అద్దనా చేసేయండి. సో ఇదేంటంటే మంచిగా ఫ్రెష్నెస్ని ఇస్తుంది. సో మీరు ఆఫీస్ నుంచి వచ్చిన టైర్డ్ అయినా, మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది వేసుకుని కనుక మీరు మేకప్ వేసుకుంటే, ఇది రాసుకుని కనుక మీరు మేకప్ వేసుకుంటే మీకు చక్కగా గ్లోయింగ్నెస్ వస్తుంది అండ్ ఫేస్లో ఉన్న ఆ టైర్డ్నెస్ మొత్తం పోతుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా కనుక మీరు ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి మీరు ఏ మేకప్ వేసుకున్నా కూడా, సింపుల్గా వేసుకున్నా కూడా చాలా యూనిక్గా ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, డార్క్ సర్కిల్స్ ఉంటూ అది ఎలా పోగొట్టుకోవాలా అని బాధపడే వాళ్ళు కంపల్సరీగా ఒక్కసారి ఈ ఐస్ క్యూబ్ని ట్రై చేయండి. వితిన్ 10-15 డేస్లో కంపల్సరీ మీకు అనేది రిజల్ట్ వస్తుంది. ఎవ్రీడే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా ఈ ఐస్ క్యూబ్ని అనేది రోజు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు డార్క్ సర్కిల్స్ అనేది కన్ఫర్మ్గా తగ్గిపోతాయి. సో నా ఫేస్ అయితే ట్రై అయిపోయిందండి. ఇప్పుడు మన మేకప్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను కొంచెం నివియా రాసుకుంటున్నానండి. సో అది కొంచెం మాయిశ్చరైజ్డ్గా ఉంటాను కాబట్టి నివియా జస్ట్ లైట్గా అప్లై చేసుకోండి. కంపల్సరీ మీరు నెక్ పోర్షన్ కూడా అప్లై చేసుకోండి. సో ఫేస్, నెక్ రెండు ఒకేలాగా కనిపించాలి. ఫేస్ ఒకలా, నెక్ ఒకలా కనిపిస్తే అస్సలు బాగోదు. సో కంపల్సరీ ఈ ఫోర్ హెడ్ మీద, ఇయర్స్కి కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాలి. సో ఇది మొత్తం ఇలా ఇయర్స్కి, నెక్కి, ఫోర్ హెడ్ మొత్తం అప్లై చేసుకోవాలండి. అప్పుడే మీకు ఈవెన్గా అనిపిస్తుంది. సో మనం ఎప్పుడు పైనుంచి కిందకి ఇలా అప్లై చేసుకోవాలండి. సో ఇప్పుడు లిప్ బామ్ అప్లై చేయాలండి. లిప్ బామ్ని మనం ముందే అప్లై చేయడం వల్ల అది లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. సో మనం లిప్స్టిక్ వేసినప్పుడు ఈవెన్గా కనిపించడం కోసం మనం ముందే లిప్ బామ్ని కనుక అప్లై చేసుకుంటే అప్పుడు మన లిప్స్టిక్ అనేది లిక్విడ్ మ్యాట్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ బేబీ క్రీమ్ని తీసుకున్నానండి. సో ఇదేంటంటే కొంచెం థిక్గా ఉంటుంది. అందుకనే మనం మాయిశ్చరైజర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే ఆ థిక్నెస్ అనేది కవర్ చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ బేబీ క్రీమ్ని తీసుకుని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకుని, కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. సో ఆ టీ సెక్షన్లో కంపల్సరీ, ఆ ఫోర్ హెడ్ దగ్గర టీ సెక్షన్లో కంపల్సరీ వేయాలండి. మొత్తం నెక్కి, ఇయర్స్కి మొత్తం అప్లై చేయాలి. అప్పుడే మనకి ఈవెన్గా కనిపిస్తుంది. లేదు అంటే నెక్ ఒక కలర్, ఫేస్ ఒక కలర్ కనిపిస్తుంది. ఇయర్స్ కూడా కంపల్సరీ కవర్ చేయాలండి. సో మొత్తం అప్పుడు ఒకటే కలర్ కనిపిస్తుంది. మనకి కూడా మేకప్ అనేది వేసిన లుక్ ఉండదు, న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక స్పాంజ్ తీసుకున్నాను. మీ దగ్గర స్పాంజ్ లేకపోతే మీ 2 ఫింగర్స్తో నీట్గా ట్యాప్ చేసుకుని అప్లై చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుందండి మీకు. సో ట్యాపింగ్ మోషన్లో కనుక మీరు ఈ ఫౌండేషన్ని అప్లై చేసుకుంటే మొత్తం ఈవెన్గా ఉంటుంది. కొంచెం కష్టం కానీ ఈవెన్గా అనిపిస్తుంది కాబట్టి, సో అలా ట్యాపింగ్ మోషన్లో కనుక మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఫేస్ అంతా అలా ట్యాపింగ్ మోషన్లో మొత్తం బీబీ క్రీమ్ని రాసుకోండి. తర్వాత కొంచెం పైన లైట్గా రబ్ చేస్తే సరిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మొత్తం నీట్గా ఐస్ కింద, చీక్స్ దగ్గర మొత్తం అంతా నీట్గా ట్యాపింగ్ మోషన్లో అప్లై చేసుకోండి.
ఇలా స్పాంజ్తో చేయడం వల్ల మీకు ఎక్సెస్ ఏమన్నా ఫౌండేషన్ లేదు అంటే బీబీ క్రీమ్ అలా ఉన్నా కూడా ఆ స్పాంజ్ అనేది దాన్ని పీల్చుకుంటుందండి. సో మీకు ఎక్సెస్గా అనిపించదు. ఒకవేళ మీరు హ్యాండ్స్తో చేసుకుంటే అదొక్కటే మైనస్ ఉంటుంది. సో అందుకని కుదిరితే కనుక స్పాంజ్తో చేసుకోండి. సో ఎక్సెస్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఈజీగా ఆ స్పాంజ్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా అంతేనండి. ఐస్, చీక్స్ చక్కగా ట్యాపింగ్ మోషన్లో అప్లై చేసుకోండి. ఏమన్నా ఎక్సెస్ ఉంటే మొత్తం ఆ స్పాంజ్ తీసుకుంటుంది. ఈ ట్యాపింగ్ మోషన్ అయిన తర్వాత అప్పుడు లైట్గా కొంచెం పైనుంచి కిందకి రబ్ చేసుకోండి. మన హెయిర్ ఎట్లా ఉంటుంది పైనుంచి కిందకి, సో అట్లా రబ్ చేసుకోవాలండి. పైనుంచి కిందకి రబ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫేస్ అంతా నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అది నీట్గా ఈవెన్గా రబ్ చేస్తున్నాను లైట్గా, మీరు అది చూడొచ్చు. సో మొత్తం అప్లై చేశానండి. మొత్తం చూసారు కదా, ఫేస్కి, నెక్కి, ఫోర్హెడ్కి మొత్తం అప్లై చేయడంతో మొత్తం ఈవెన్గా కనిపిస్తుంది. సో న్యాచురల్గా అనిపిస్తుందండి, మీకు మేకప్ వేసుకున్న ఫీలింగ్ ఉండదు. సో ఇప్పుడు పాండ్స్ పౌడర్ని యూస్ చేస్తున్నాం. సో కొంచెం కొంచెం తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్నా కూడా మనకి అడ్జస్ట్ చేయడానికి కష్టం అవుతుందండి. సో కొంచెం కొంచెం తీసుకుంటే కనుక మనకి ఈవెన్గా వస్తుంది. సో కొంచెం కొంచెం పౌడర్ తీసుకొని అప్లై చేసుకోండి. సో ఇది కూడా కొంచెం ట్యాప్ మోషన్లో కనుక మనం తీసుకుంటే మనకి ఈవెన్గా అనిపిస్తుందండి. కాంపాక్ట్ పౌడర్ని వాడాల్సిన అవసరం లేదండి. మనం పౌడర్ యూస్ చేసినా కూడా ఈ మేకప్ అనేది బాగుంటుంది. మీరు ఎక్కడన్నా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలా సింపుల్గా మేకప్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఎందుకంటే ఒక 5 మినిట్స్ ఐస్ క్యూబ్ పెట్టుకుంటాకి దానికి డ్రై అవ్వడానికి మనకు టైం తీసుకుంటుంది. అంతే తప్ప మేకప్ అనేది సింపుల్గా ఉంటుంది అండ్ టైం కూడా ఎక్కువ తీసుకోదండి. సో చిన్న చిన్న అకేషన్స్కి, ఫంక్షన్స్కి, పార్టీస్కి ఇది మీరు ట్రై చేయొచ్చు. ఈజీగానే ఉంటుంది, మీకు టైం కూడా సేవ్ అవుతుందండి. సో పౌడర్ని అప్లై చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ ప్రూఫ్ ఐలైనర్ తీసుకున్నానండి. ఇది పెన్సిల్ అండ్ బ్రాండ్ వచ్చి 36H అంటండి. ఈ ఐలైనర్ని నేను ఎక్కువ యూస్ చేయనండి, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా రేర్గా యూస్ చేస్తాను. అది కూడా చాలా కొంచెమే పెడతాను. మీకు కావాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, 2-3 లేయర్స్ వేసుకోవచ్చు. సో ఐలైనర్ వేయడం అయితే వన్ సైడ్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఐకి ఆ ఐకి ఉన్న డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు ఈ సెకండ్ ఐకి కూడా నేను ఐలైనర్ అనేది అప్లై చేస్తున్నానండి. మీరు వాటర్ ప్రూఫ్ ఐలైనర్ పెన్సిల్ కానీ లేదు అంటే లిక్విడ్ కానీ యూస్ చేస్తే మీరు వెళ్ళే పార్టీస్కి కానీ అకేషన్స్కి కానీ కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో అది ప్రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడు అయిపోయిందండి ఐలైనర్ వేసుకోవడం. సో ఇప్పుడు ఫైనల్లీ లిక్విడ్ అప్లై చేద్దాం. సో ఇది లిక్విడ్ మ్యాట్ అండి, హుడా కంపెనీది. సో ఇది అప్లై చేద్దాం. ఇప్పుడు మనం ముందే లిప్ బామ్ అప్లై చేసుకున్నాం కాబట్టి మేకప్ స్టార్టింగ్లోనే ఆ లిప్స్ అనేది మాయిశ్చరైజ్డ్గా అయిపోతాయి. సో ఈ లిక్విడ్ మ్యాట్ అనేది మనకి ఈవెన్గా కనిపిస్తుందండి. లిప్ బామ్ రాసుకోలేదు అంటే ఈ లిక్విడ్ లిప్స్టిక్ అనేది ప్యాచీ ప్యాచీగా ఉంటుందండి. సో మీ దగ్గర లిప్ బామ్ అనేది అవైలబుల్గా లేదు అంటే వాజ్లిన్ కానీ ఏదైనా రాసుకోవచ్చండి. సో అది కూడా మీకు కొంచెం మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. సో అలా లిక్విడ్ లిప్స్టిక్ వేసుకుంటే కనుక ఈవెన్గా అనిపిస్తుందండి. సో లిప్స్టిక్ వేసుకోవడం అయితే అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, మేకప్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, నెక్కి, ఫోర్హెడ్కి, ఇయర్స్కి అప్లై చేయడం వల్ల మొత్తం ఈవెన్గా ఉంది, ఒకటే కలర్లో ఉంది. సో ఇప్పుడు ఫైనల్లీ బిందీ పెట్టుకోవాలండి. సో మేకప్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అంతేనండి, అయిపోయింది సింపుల్ మేకప్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.